ఎండాకాలం సాధారణంగా మనం అనుకునేది ఏంటంటే జలుబు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఎండాకాలం కూడా జలుబు ఎక్కువగా వస్తుందండి. యూజువల్గా చలికాలంలో ఏంటంటే మనకి వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి ఎక్కువగా జలుబు చేస్తుంటుంది కోల్డ్ అనేది. ఎండాకాలంలో ఒక్కోసారి వైరస్ ఇన్ఫెక్షన్స్, ఒక్కోసారి ఎలర్జెన్స్ అంటాం. అవి కూడా మనకి సేమ్ సిమ్టమ్స్ని, సేమ్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ మనం ఎలర్జీకి, ఇన్ఫెక్షన్కి డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి వస్తుందండి. మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టయితే మనకు బాగా బాడీ పెయిన్స్ ఉండి వీక్గా ఉంటాం అనమాట. అదే ఎలర్జెన్స్ నుంచి వచ్చింది అనుకోండి, అంత వీక్నెస్ ఉండదు. కారుతుంటుంది, ముక్కు మూసిపోతుంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, కానీ బాడీ వీక్నెస్ కానీ ఎక్కువ ఫీవర్ కానీ ఉండదు అనమాట. ఇంతకుముందు మనం పాతకాలంలో చూసినట్టయితే సమ్మర్లో, ఎండాకాలంలో ఈ కోల్డ్ చాలా తక్కువగా వచ్చేదండి. కానీ వాళ్ళు ఏంటంటే పీపుల్ మైగ్రేట్ కావడం వల్ల కొంతమంది వేరే కంట్రీస్ నుంచి రావటం వల్ల ఆ కంట్రీస్లో ఆ టైంలో కోల్డ్ వెదర్ ఉన్నా కానీ అక్కడ ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నా కానీ అవి మనకు క్యారీ అవుతాయి అన్నమాట. మన కంట్రీకి క్యారీ అయ్యి ఇక్కడ కూడా సీజనల్ వేరియేషన్ లేకుండా ఇప్పుడు అన్ని సీజన్లోనూ కోల్డ్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి. సమ్మర్లో కోల్డ్ వచ్చిందంటే మెయిన్గా మనం ప్రికాషన్స్ తీసుకుంటా, దాంతోపాటు మెడికల్ ట్రీట్మెంట్ ఎక్కువగా ఉంటే వాడుకోవాల్సి వస్తుందండి. ప్రికాషన్స్ వచ్చేందంటే ఫస్ట్ మనం చేయాల్సింది మన రూమ్ని, యూజువల్గా ఏంటంటే ఎండాకాలం రూమ్ డ్రై అవుతుంటుంది అనమాట. ఈ డ్రై కాకుండా చూసుకోవాలి. అంటే రూమ్లో వ్యాపరైజర్ని కానీ హ్యూమిడిఫై చేయడానికి కానీ మనం పెట్టుకోవాలి. ఈవెన్ కంటిన్యూస్ ఏసీలు కూడా దాంట్లో ప్రాపర్ హ్యూమిడిఫికేషన్ లేకపోతే అది కూడా మన ముక్కుని డ్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఈ డ్రై వలన ముక్కు ఇచ్చింగ్ రావటం, ముక్కు మూసిపోయినట్టు ఉండటం, దిబ్బడి రావటం కూడా జరుగుతుంటుంది. రెండోది ఏంటంటే మనం పనుకునేటప్పుడు కొంచెం తలని ఎత్తుగా పెట్టి పనుకోవాలండి. ఈ ముక్కు జలుబు చేసినప్పుడు మనం ఎత్తుగా పెట్టి పనుకుంటే ఏమవుతుందంటే ఆ ముక్కులో ఉన్న సెక్రెషన్స్ ఎప్పటికప్పుడు గొంతులో పోతా మనకు రిలీఫ్గా ఉంటుంది అన్నమాట. సో మనం ఈ జలుబు ఉన్నప్పుడు మంచిగా హాట్ వాటర్ బాత్ చేసి కొంచెం వాకింగ్ లాంటిది కూడా చేసినట్టయితే మనకి నైట్ బాగా డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉంటుంది. అదే ఒక సీజనల్ ఎలర్జీ నుంచి, అంటే ఎలర్జెన్ పార్టికల్స్ నుంచి వచ్చినట్టయితే మనం ముక్కుని మెయిన్గా జలనీతి విధానం ద్వారా ఎప్పటికప్పుడు ముక్కును శుభ్రం చేసుకుంటా, మన రూమ్ని హ్యూమిడిఫై చేసుకుంటా, రూమ్లో డస్ట్ లేకుండా ఈ మధ్యలో రూమ్ ప్యూరిఫైయర్స్ అని వచ్చినాయండి. అవి వాడుతుంటే ఈ మధ్యలో చాలామంది కూడా చాలా బెటర్గా ఉంటుంది, వాళ్ళ స్లీప్ బాగుంటుంది, ముక్కు మూసిపోవట్లేదు, ఆస్థమాటిక్ అటాక్స్ కూడా నంబర్ ఆఫ్ అటాక్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారండి. సో మనం రూమ్ ప్యూరిఫైయర్ వాడుకుంటా మన నిద్రలో మనకు ఆ ఎలర్జెన్ పార్టికల్స్ మన ముక్కు మీద పడకుండా, మన ముక్కులో ఎఫెక్ట్ చూపించకుండా అవాయిడ్ చేసుకోవాలండి.